పలికెడిటి భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట. పలికెడిటి భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట. నీ పలికిన భవహరమగునట పలికెద వేరుండు గాథ పలుకగనీలా వేరుండు గాథ పలుకగనీలా. రాయబోయేది భాగవతం, రాయించేవాడు రామభద్రుడు. ఆ భాగవతాన్ని రచిస్తే మళ్లీ పుట్టుకలేని మోక్షం లభిస్తుంది. మరి వేరే ఏవో కథలు రాయడం ఎందుకు, ఆ భాగవతాన్నే రచిస్తాను అంటున్నాడు పోతన మహాకవి. ఈ చిన్ని పద్యంలో 2 మహారహస్యాలను ఇమిడ్చాడు ఆ భక్తకవి శిఖామణి. ఒకటి, రచించేది తానే అయినా రచింపజేసేవాడు రామభద్రుడు. తాను ఆయన చేతిలో పరికరం మాత్రమే. కర్తృత్వం ఆ శ్రీరామభద్రుడిదే. రామచంద్రుడు అనడం లేదు పోతన, రామభద్రుడు అంటున్నాడు. ఇహపరాలకు రెండింటికీ శాశ్వత భద్రతను కల్పించేవాడు శ్రీరామభద్రుడని సూచిస్తున్నాడు పోతన. కర్తృత్వాన్ని భగవంతునికి అప్పజెప్పి చేసే పనులు మోక్షకారకాలవుతాయని ఈ పద్యం మనకు బోధిస్తోంది.